కిల్లంపూడి సొసైటీలో జరిగిన కోట్లాది రూపాయలు అవకతవకల్లో పాలకవర్గంతో పాటు అధికారులు బాధ్యత వహించాలని రైతులు డిమాండ్ చేశారు. కిల్లంపూడి సొసైటీలో జరిగిన వందల కోట్ల అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చాలని చేస్తున్న నిరసన మూడో రోజుకు చేరుకుంది. మూడో రోజు బాధిత రైతులు కిల్లంపూడి సొసైటీ నుండి బయలుదేరి ప్రతిపాడు కేంద్ర సహకార బ్యాంకు చేరుకుని సొసైటీ విచారణ అధికారిని కోట పద్మతో వాగ్వాదానికి దిగారు. రుణాలు చెల్లించిన రైతులకు తిరిగి మళ్లీ నోటీసులు ఎలా ఇచ్చారని, అసలు రుణాలు తీసుకోకుండానే రుణాలు ఇచ్చినట్టు ఎలా చూపెడుతున్నారని, చెల్లించిన రుణాలకు నకిలీ రసీదులు ఇచ్చారని, సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిపైన జనతా ఇన్సూరెన్స్ పేరుతో ఎలా మోసం చేశారని విచారణ అధికారి పద్మను నిలదీశారు. కోట్లాది రూపాయల అక్రమాల భాగోతంలో సొసైటీ సిబ్బంది, ప్రతిపాడు కాకినాడ సహకార బ్యాంక్ అధికారులతో పాటు సొసైటీ కార్యవర్గం పూర్తి బాధ్యత వహించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులను విచారించడం కాదని ముందుగా సొసైటీ అధికారులను విచారించి అసలు సూత్రధారులు ఎవరో వారితోనే చెప్పించాలని జగపతి నగరం వేలంక మాజీ సర్పంచులు పెంటకోట నాగబాబు, నీలగిరి చిట్టిబాబుతో పాటు పలువురు రైతులు డిమాండ్ చేశారు. సొసైటీ అవినీతిపై లోతుగా విచారణ చేపట్టి అసలు నిందితులను కఠినంగా శిక్షించి అమాయక రైతులకు ఊరట కల్పించాలని విచారణ అధికారిని వారు కోరారు. ఈ సందర్భంగా విచారణ అధికారిని కోట పద్మ మాట్లాడుతూ సొసైటీలో జరిగిన అవినీతిపై లోతుగా విచారణ చేస్తున్నామని, రైతులు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, తమకు ఇచ్చిన నోటీసులు ప్రకారం తమ అభ్యంతరాలను వ్యక్తపరచడమే కాకుండా తమ ఫిర్యాదులను రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు గండే కాశీ, దోమాల కృష్ణ, జడ్జి, గండే చినరాజు, దోమాల అశోక్, శెట్టి బుజ్జి, బేతాల నాగేశ్వరరావు, కుమారులు వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి, మల్లా నాగు, దాడి పెదబుజ్జి, దొడ్డి సతీబాబు, ఎల్లపు నానాజీ, శరకణం రాజు, పీలాలోవ సుబ్రహ్మణ్యం, దాడి బుచ్చయ్య, శివనాగు, ఆడారి సురేంద్ర, కిర్లంపూడి చిల్లంగి, జగపతి నగరం వేలంక గ్రామాలకు చెందిన బాధిత రైతులు పాల్గొన్నారు. అంతే ఇది కాదు కదరా మీకు అద్దెసాలు మంచి పాతశాల కానీ రైతులు అంటే రైతు వారి పద్ధతులు ఎత్తాడు కానీ ఇటు వారి పద్ధతులు కూడా తెంగేసాడు ఇటు దగ్గర. ఇటుకు వారి పద్ధతి రైతు వారి ఎందుకే క్లియరెన్స్ ఇంక తెస్తారు అనుకుంటాం కానీ ఇళ్ళ దగ్గర కూడా వేస్తున్నారు ఫోన్పే లేదు మళ్ళీ. అమ్మా మా చుట్టాలు ఎవరో లేరా? పాత కేడేసి 2019లో ఎలా మెన్షన్ చేశారు? అవునండి, రైతుకి చేరలేదు అవన్నీ నేను అలా చెప్తాను. అందులోనే ఉంది కదండి. 2022లో రాసింది 2019 డేట్లు మార్చి పెట్టినప్పుడు స్టాఫ్ని కూర్చోబెడితే మీకు చెప్పారు కదా అందరూనే. మమ్మల్ని బెదిరించి 100 రూపాయలు టైం మీకు ఎటువంటి ఇబ్బంది లేదని రాసి వాళ్ళందరితో సంతకాలు పెట్టించారని. స్టాఫ్ని కూర్చోబెడితే వాళ్ళు ఎవరు చెప్పే రకంగా లేరు. న్యాయం జరగాలంటే మీరు చెప్పాలి. మేడం గారు ఒక సొసైటీకి మేడం గారు బాబు 1 లక్ష రూపాయలు కానీ 2 లక్షలు కానీ లోన్ కావాలంటే సొసైటీలో ఏ ప్రూఫ్లు పెట్టి లోన్ పెట్టుకెళ్తారండి? మరి 120 కోట్లకి 130 కోట్లకి డాక్యుమెంటేషన్ లేదు అంటే మరి కింద నుంచి పై దాకా ఎవరు హస్తాలు ఉన్నాయి ఇందులో? మరి వాళ్ళందరికీ మీరు ఏ రకమైన మీరు నోటీసులు పంపించారు? మరి మా కెల్లంపూడి ఒకటే దొంగలకి కెల్లంపూడి దొంగ సొసైటీ కెల్లంపూడి దొంగలు అంటే అందులో 7 మండలాలకు ఇచ్చేసారు లోన్లు. ఎవరికి కోటి అందులో లేదు కనీసం. అక్కడ పూర్తి అడ్రస్ లేదు, తండ్రి పేరు లేదు, కొడుకు పేరు లేదు, ఒక పాస్బుక్ లేదు, ఒక డాక్యుమెంటేషన్ లేదు. డాక్యుమెంటేషన్ లేకుండా మరి కిల్లంపూడి సీఓ పెట్టినప్పుడు బత్తిపాడు బ్యాంక్ మేనేజర్ సంతకం పెడతాడు. బత్తిపాడు బ్యాంక్ మేనేజర్ పెడితే కాకినాడ జిఎం ఆఫీసులో అందరూ వెరిఫై చేసి సంతకం పెడతారు. ఏ రకంగా లేకుండా 2 కోట్ల రూపాయలు మీరు ఇచ్చేసారు మీరు సొసైటీకి. అందరికీ నమస్కారం. కిల్లంపూడి మండలం, కిల్లంపూడి గ్రామం, కిల్లంపూడి సొసైటీలో జరిగే అవినీతి అక్రమాల గురించి
మేము చాలా రోజులుగా రైతులు మేమందరూ కలిపి రిలే నిరాహార దీక్షలు, అలాగే కలెక్టర్ గారికి కూడా మేము సిబిఐ ఎంక్వైరీ చేయమని ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా కిల్లంపూడి, చెల్లంగి, జగపతినగరం, యాలంక, చెమ్మాదురపురం ఇంకా పక్కనున్న రైతులందరూ కూడా ఇందులో భాగస్వాములు చేసి సొసైటీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో సొసైటీ రైతులందరూ కూడా లోన్లు కట్టి రిసీట్లు తీసుకొని రిజిస్టర్ ఆఫీసులో చెల్లి పెట్టుకున్నా సరే వాళ్ళ పేరును కూడా రుణాలు అన్నాయని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే సొసైటీలో ఉన్న సభ్యులు 9,000 మంది పైన ఉన్న ఓటర్ లిస్ట్ పేరు చేసుకొని జనతా ఇన్సూరెన్స్ అని ప్రతి వ్యక్తి పేర ₹1,00,000 ఇచ్చినట్టుగా చూపించి 9,000 మంది కూడా నోటీసులు ఇచ్చేయడం జరిగింది. ఆ రైతులందరూ కూడా ఇదేంటి మేము ఎప్పుడు తీసుకోలేదు, మా పేరు మీద ₹1,00,000 అదనంగా వేయడం చెప్పి రైతులందరూ కూడా కిర్లంపూడి చేరుకొని పత్తిపాడు డిఆర్ మేడం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో డిఆర్ మేడం కలుసుకొని ఈ జనతా ఇన్సూరెన్స్ అనేది 2022లో కొత్తగా వచ్చిన స్పెషల్ ఆఫీసుగా కొండబాబు అనే వ్యక్తి 2019లో స్టాఫ్ అందరినీ బెదిరించి సిఇఓ ఇద్దరు కలిపి 2022లో జనతా ఇన్సూరెన్స్ అని ప్రతి ఒక్కరి పేరున ₹1,00,000 తయారు చేసి దాన్ని 2019లో చేసినట్టుగా డేట్లు మార్చి ఆడిట్ చేయించడం జరిగింది. దాంట్లో మేము డిఆర్ మేడం మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే ఆడిట్ చేయించారో దాంట్లో నుంచి తొలగించి ఈ 9,000 మందిని కూడా ఎవరైతే ఇన్సూరెన్స్ అంతా కూడా రికవరీ చేయించి రైతులని సొసైటీని కాపాడమని చెప్పి మేము డిఆర్ మేడం కోరాం. దానికి సానుకూలంగా స్పందించి రేపు ఈ ₹1,00,000 9,000 మందిని ఎవరినైతే పంపారో అవన్నీ ఆపుతాం. ఈ స్టాఫ్ని నలుగురిని ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ అందరినీ కూర్చోబెట్టి ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ మీద పూర్తి బాధ్యతలు చేసి వారిని అరెస్ట్ చేయడం, ఉద్యోగం నుంచి తొలగించడం, దాన్ని పూర్తిగా రికవరీ చేయించడం కూడా చేయిస్తామని చెప్పి డిఆర్ మేడం గారు రైతులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము పూర్తిగా డిఆర్ మేడం గారిని నమ్మి, ఎందుకంటే 9,000 మందికి మీరు నోటీసులు ఇచ్చి మొదలు ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్లను కూర్చోబెట్టి నలుగురిని ముగ్గురిని కూర్చోబెడితే మీరు క్లియర్ అయిపోయేదాన్ని 9,000 మంది రైతుల్ని నోటీసులు ఇచ్చి కిల్లంపూడి నుంచి, యాలంకి, చెమాదపురం నుంచి కూడా పత్తిపాడు రప్పించడం, రైతులను అవమానించడంగా భావిస్తామని చెప్పి మేము డిఆర్ మేడం గౌరవిస్తే దాన్ని మీకు రావక్కర్లేదు. ఈ ₹1,00,000 మీద అయితే మాత్రం ఈ ఇన్సూరెన్స్ని ఆ కొండబాబు అన్న అతన్ని ఆ స్టాఫ్ని కూర్చోబెట్టి పూర్తి ఆధారాలతో వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేడం గారు మాకు చెప్పడం వల్ల మేము అందరూ కూడా సంతకాలు పెట్టి యాలంకి వారు, కిల్లంపూడి, చెల్లంగి చేస్తున్నారు అందరూ కూడా కలిసి ఆ మేడం గారికి లెటర్ ఇచ్చి మేము వెళ్తా ఉన్నాం. మీడియా సోదరులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి మీడియా సోదరులు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మేము రైతులతో ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్తే అండి, నాది కిల్లంపూడి మండలం వేలంక గ్రామం. ఈరోజు ఏదైతే సొసైటీ కిల్లంపూడి మండలంలో ఉన్న సొసైటీకి కుంభకోణం గురించి ఈరోజు వేలంక గ్రామంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు తీసుకొని మేము ఇక్కడ కూడా వచ్చాం. ఏదైతే గతంలో 100 కోట్లు 70 కోట్లు అని చెప్పి కుంభకోణం జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాని నిమిత్తం రైతులను అందరినీ దీంట్లో జమ చేసి ఈ పాలక వర్గం వాళ్ళు అందరూ కలిపి కుమ్మక్కై దీన్ని రైతుల మీద నెట్టుతున్నారు తప్ప ఇందులో రైతులు ఎంతమంది వాస్తవంగా తీసుకున్న లోన్ ఎంతో ఏంటన్నది ఆ రైతులు తీసుకున్న సంతకాల ప్రకారంగా ఏ విధంగా ఉందన్నది చూస్తే రైతు ₹1,00,000 తీసుకుంటే దాన్ని 3 లక్షలు చేసి ఈ జనతా లోన్ అని చెప్పి ఒక దాన్ని యాడ్ చేసి ఈ ఇన్సూరెన్స్ పేరుతో దాన్ని యాడ్ చేసి ఏదైతే కొండబాబు గారు ఈ పాలకవర్గం ఉన్నారో పాలకవర్గం కిల్లంపూడిలో సిఇఓ గారు చనిపోయి ఇన్ని రోజులు అయింది. తర్వాత సిఇఓ గారు ఛార్జ్ వదిలేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎవరైతే ఛార్జ్ తీసుకున్నారో మొత్తం వాళ్ళకి ఏదైతే ఎంత ఛార్జ్ ప్రకారం మొత్తం అన్ని లిస్ట్ ప్రకారం అప్పచెప్పాలి. అలాంటిది చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ బయటకు రావడం కారణం ఏంటో తెలియటం లేదు. అనే రైతులు నష్టపోతున్నారు తప్ప దీంట్లో కుమ్మక్కై తినేసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటికి వచ్చి ఎవరి పేరు కూడా బయటకు చెప్తులేదు. ఎందుకంటే ఎంప్లాయీస్కి తెలుసు, పాలక వర్గానికి తెలుసు, అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు వరకు రికార్డ్ అయిపోయిన డబ్బులు ఏమైంది, దానికి బ్యాంకుకి జమ చేయకుండా ఏం చేశారన్నది కూడా ఇప్పుడు ఒకళ్ళ పేరు కూడా చెప్తులేదు. అంటే ఇప్పుడు ఏదైతే చైర్మన్ ఏదైతే చదలవాడు బాబీ అని
ఒక నోటివ్ సర్టిఫికేట్ ఇచ్చి అది నోటివ్ సర్టిఫికేట్ కూడా అది ఫేక్ అని చెప్తున్నారు. అంటే ఆ నోటివ్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? చైర్మన్ తెలియకుండా వచ్చిందా, లేకపోతే అది CEO గారు దొంగతనంగా చైర్మన్ దగ్గర నుంచి దొంగతనం చేసి తెచ్చారా? ఎవరిది ఇందులో ఎవరు దొంగలు? మరి ఇచ్చిన నోటివ్ సర్టిఫికేట్ కూడా తప్పంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇది పాలకవర్గం తప్ప లేకపోతే ఇక్కడ ఎంప్లాయీస్ తప్ప ఏదన్నది కూడా అది వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఎవరినైతే ఎంక్వైరీ చేశారో వాళ్ళు నిర్ణయించాల్సింది పోయి రైతులు దొంగలు చేసి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకురావడం అన్నది ఎంతవరకు సమంజసం అని మేము రైతులందరూ ఈ రోజు అడగడానికి ఈ రోజు ఇక్కడ బ్యాంకు రావడం జరిగింది. అంతేకాకుండా బ్యాంకుకి ఒక లోన్ తీసుకుంటే ఎన్ని సంతకాలు చేస్తారు, అలాంటి ఎంతమంది చేతుల నుంచి ఈ డబ్బులు వస్తాయి. అలాంటిది ఒక పర్సన్ లేకుండా ఈ లోన్ డైరెక్ట్ గా ఒక పర్సన్ లేకుండా డబ్బులు విత్డ్రాయిందంటే ఇందులో ఎంతమంది కుమ్మక్కయి అదే ఏం చేశారన్నది కూడా దీన్ని దర్యాప్తు చేసి మొత్తం వీళ్ళందరినీ ఎంప్లాయీస్ ని పాలక వర్గాన్ని మొత్తం అందరినీ పెట్టి దీన్ని నిర్ధారించాలని రైతులకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. మాది కిర్లంపూడి మండలం వేలంక గ్రామం. మేము గత సొసైటీలో ఎప్పటి నుంచో అప్పులు తీసుకోవటం, అంటే కిర్లంపూడి PSCSలో అప్పులు తీసుకోవడం, దానికి సవ్యంగా మేము కట్టేయడం జరుగుతుంది. ఈ మధ్యన మొత్తం రుణాలన్నీ కూడా మేము తీర్చేసినా సరే మళ్ళా మీకు అప్పులు ఉన్నాయని చెప్పి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ అధికారులు ఈ రోజున 20వ తారీఖున ప్రత్తిపాడు సెంట్రల్ బ్యాంక్ వచ్చి మీరు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం, లేకపోతే మీ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడంలో మా గ్రామం అంతా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ సొసైటీలోని మా గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రుణమాఫీ జరిగింది. ఆ రుణమాఫీ కానీ జరిగి ఉండకపోతే ఆవేళ రైతులు రోడ్డున పడిపోయేవారు, అలాగే ఈ సొసైటీ బండారం కూడా బయటపడి ఉండేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం ఈ సొసైటీలో ఈ కుంభకోణాలు ఇవన్నీ కూడా రైతుల మీద రుద్దడం చాలా దారుణమైన పనిగా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా మొత్తం మా గ్రామస్తులంతా కూడా ఏకంఠంతో ఈవేళ బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం ఈ స్పెషల్ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆవిడ చాలా సానుకూలంగా మాట్లాడి మా అందరికీ కూడా నచ్చచెప్పి మీ రైతుల్ని అవమానపరచడానికి కాదు ఇది, మేమంతా ఎవరైతే బాధ్యులైతే ఎవరున్నారో వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతటితో అంతే.